నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, వైసీపీ తానుకు తాను ఒక గుంత తవ్వుకుంటుందా? నిజంగా జగన్కి శత్రువులు ఎక్కడో లేరు, వైసీపీలోనే శత్రువులు ఉన్నారు అన్నట్టుగా ఏదైతే మెడికల్ కాలేజ్కి సంబంధించి నిరసనలు చేస్తున్నారు, వెళ్తున్నారు, వెళ్ళి అక్కడ ఉన్న పిల్లర్లు ఆ యొక్క స్లాబులు ఏదో చూపిస్తున్నారు, వచ్చేస్తున్నారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం నిజంగా మెడికల్ కాలేజీకి సంబంధించి ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తుందా? ఏంటి పీపీపీ అంటే ఏంటి, ప్రైవేటీకరణ అంటే ఏంటి? అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు చేస్తుందానికి ఏమైనా అర్థం పర్థం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రంగా చర్చించుకుంటున్న అంశం ఏంటంటే ప్రైవేటీకరణ వద్దు అంటున్నారు. ఎవరు దేన్ని ప్రైవేటీకరణ చేశారు? మెడికల్ కాలేజెస్ అని అంటున్నారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు. తెలియనప్పుడు వాళ్ళ కన్సల్టెంట్స్ ఉంటారు కదా, సలహాదారులు, వాళ్ళని అడిగి తెలుసుకొని పబ్లిక్లోకి వెళ్ళి ఉంటే మంచిగా ఉంటుండే. అట్లా కాకుండా ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి వేరే రకంగా డైవర్షన్ లాగా దీన్ని తీసుకున్నారు. అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. రెండోది, జగన్ రెడ్డి గారు గతంలో చెప్తూ 17 మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అన్నారు. అది రాంగ్ స్టేట్మెంట్, ప్రజల్ని మభ్యపెట్టడం. భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ నేతృత్వంలోని ప్రభుత్వం 2020 యూనియన్ బడ్జెట్లో ప్రతి స్టేట్కి, ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా మెడికల్ కాలేజెస్ డిస్టిక్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తాము, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ అని చెప్పి ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి అన్ని స్టేట్స్కి పంపించారు. ఆ గైడ్ లైన్స్లో సారాంశం ఏంటంటే, స్టేట్ డిసైడ్ చేస్తుంది ఈ ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క మెడికల్ కాలేజీ కావాలా, ఏ డిస్టిక్కి ఎన్ని కావాలనేది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ మొత్తం ఇస్తుంది ఫర్ డెవలపింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మెడికల్ కాలేజీకి కావాల్సిన ల్యాండు, బిల్డింగ్సు, ల్యాబొరేటరీసు, దానికి కావాల్సిన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజెస్ అలాట్మెంట్ వీళ్ళు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. అకార్డింగ్లీ దే హ్యావ్ రిలీజ్డ్ ద పేమెంట్ ఆల్సో. కానీ ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి 17 మెడికల్ కాలేజీలు మేమే కట్టించేసాం అంత గట్టి చెప్తున్నాడు? ఈ విషయం ప్రజలకి తెలియదు కాబట్టి, ఓకే, తెలియచేసే అవకాశం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఉంది. ప్రజల్లోకి వెళ్ళాలి ఈ విషయం. ఆ గైడ్ లైన్స్ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే చాలా స్పష్టమైన గైడ్ లైన్స్ ఫర్ ఆల్ ద స్టేట్స్ ఇన్ ద కంట్రీ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. నేను పదే చెప్తున్నా, ఇట్ ఈజ్ నాట్ ద క్రెడిట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ పాయింట్. అంటే వదిలిపెడితే జగన్మోహన్ రెడ్డి మిగతా రాష్ట్రాల్లో కూడా మెడికల్ కాలేజ్ నేనే కట్టించా అంటాడా? అనొచ్చు, తప్పేం లేదు. అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళ స్టేట్మెంట్స్ ఉంటున్నాయి, అది వేరే విషయం. నేనేమంటానంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తామని చెప్పి మెడికల్ కాలేజెస్ ఒక సర్క్యులర్ గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తే వాటిని సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాల కాలంలో ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఫస్ట్ క్వశ్చన్ నాది. సెకండ్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ 17 ఓన్లీ 5 మాత్రమే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ 10 మీరు అన్నట్టుగా ల్యాండ్లో పునాదులు, పిల్లర్స్ తప్ప ఏమీ లేవు, జీరో. అది ఎందుకు కంప్లీట్ చేయలేదు ఒక క్వశ్చన్. జగన్ రెడ్డి గారి మాటల్లో ఒక్కొక్క మెడికల్ కాలేజీ 500 crores కాస్ట్ అని ఆయన చెప్పారు. 17 మెడికల్ కాలేజెస్ కాస్ట్ మొత్తం కలిపి కూడా 8,500 crores. ఇది చెప్పిన కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఆయన ఏమన్నారంటే, లక్షల కోట్ల విలువైన మెడికల్ కాలేజెస్ పెట్టా అన్నాడు. 8,500 లక్షల కోట్లు ఎక్కడ అయినాయి? ఆయన చెప్పిందేగా లెక్క. ఇంకొక అంశం నేను అంటాను, 500 కోట్లతో ఒక మెడికల్ కాలేజ్ కంప్లీట్ అవుతుందని ఆయన చెప్పినప్పుడు రిషికొండలో ఆయన ఉండడం కోసం పబ్లిక్ మనీ 500 crores ఎందుకు పెట్టారు? ఎందుకు వేస్ట్ చేశారు? ఎవడి మనీ అది? అదే 500 crores ఒక మెడికల్ కాలేజ్ రెడీ అవుతుండే కదా, అది చేయలా. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఫండ్స్ 973 crores, అవేమైనాయి. ఇన్ అడిషన్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ నాబార్డు వాళ్ళ దగ్గర నుంచి 1,300 కోట్లు తీసుకున్నారు, అవేమైనాయి. మూడోది, మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఒక 400 కోట్లు అప్పులు చేశారు, అవి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇంత చేస్తే మొత్తం కంప్లీట్ అయింది 5, మిగతా 10 గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. సో ఈ విధమైన రియాలిటీ ఒక పక్కన పెట్టి ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తున్నారని గోల చేస్తున్నారు. ఎవడన్నా తెలియనోడు వింటే నిజమే అనుకునే అవకాశం ఉంది, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే. ఇప్పుడు ప్రైవేటైజేషన్ కాదు, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్. ప్రైవేటైజేషన్కి ఇప్పుడు మీరు అంటున్న పీపీపీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే? డిఫరెన్స్ ఏంటంటే, ఇంకొక అంశం వాళ్ళ అలిగేషన్ చెప్పిన తర్వాత మనం డిఫరెన్స్లోకి వెళ్దాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ ఎక్కడా లేదు అసలు, అబ్బా ఇదే ఫస్ట్ టైం అన్నారు. ఇఫ్ దట్ ఈస్ కరెక్ట్, భారతదేశంలో నేషనల్ హైవేస్ కన్స్ట్రక్ట్ చేసింది అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్. అంటే
వాళ్ళు పీపీపీ మార్గంలో నేషనల్ హైవేస్ భారతదేశంలో వెలిసిన మాట నిజం కాదా? దీన్ని ప్రైవేటైజేషన్ అని అంటే మరి నేషనల్ హైవేస్ మొత్తం ఆ కన్స్ట్రక్షన్ చేసిన వాడైనా దానికి ఓనరు? నేషనల్ హైవే ఓనర్ కట్టినోడిదా? కాదు కదా, గవర్నమెంట్ది కదా అది. అదొక అంశం. రెండో అంశం, ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు పీపీపీ మోడల్లో? ఎవరికి ఇస్తున్నారు అంటే ట్రస్ట్స్ ఆర్ కంపెనీస్ విచ్ వర్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 8. అదొక అంశం. రెండోది, ద ఫార్ములా ఈజ్ వెరీ సింపుల్, DBFOT, డిజైన్. ఈ కన్సర్న్ ఎవరికైతే వీళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారో వాళ్ళ బాధ్యత, వాళ్ళ పరిధి, లిమిట్ ఏంటంటే డిజైన్ దేర్ రెస్పాన్సిబిలిటీ, బిల్డింగ్ దేర్ రెస్పాన్సిబిలిటీ, ఫైనాన్స్ దానికి కావాల్సిన ఫైనాన్స్ మొత్తం వాళ్ళది బాధ్యత, ఆపరేట్ ఈ 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు ఆపరేట్ చేసే బాధ్యత వాళ్ళది. లాస్ట్లో టీ ఉందే, ట్రాన్స్ఫర్. డిజైన్ చేసి, బిల్డింగ్ చేసి, ఫైనాన్స్ చేసి, ఆపరేట్ చేసి, తర్వాత దే హ్యావ్ టు ట్రాన్స్ఫర్ దిస్ అసెట్ టు ద గవర్నమెంట్. దట్ ఈస్ ద మోడల్. రెండో అంశం, ఇది ప్రైవేటైజేషన్కి దీనికి డిఫరెన్స్ గురించి ప్రధానంగా మాట్లాడవలసి వస్తే, సపోజ్ ఇదే మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు అని అనుకుందాం. అప్పుడు ఫీజు విల్ బి డిసైడెడ్ బై దిస్ ప్రైవేట్ మేనేజ్మెంట్. ఇక్కడ ఈ మోడల్లో సేమ్ ఫీజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్న 15,000 రూపీస్ ఫీజు మాత్రమే ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. రెండో అంశం, ప్రైవేటైజేషన్ చేసి ఉండుంటే రిజర్వేషన్స్ అనేది వానిష్టం. ఇది ఈ మోడల్లో రిజర్వేషన్స్ ఏదైతే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో సేమ్ రిజర్వేషన్స్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయబడతాయి. మూడో అంశం, ద ఫెసిలిటీస్ అండ్ ఫీజ్ స్ట్రక్చర్ ఫర్ ద పేషెంట్స్. అంటే ఓపీ ఫ్రీ ఆపరేషన్స్, ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సదుపాయాలు అంటే ఈ వసతులు ఫర్ ద రోగుల కోసం నిర్దేశించబడియో సేమ్ అక్కడ కూడా అవే ఉంటాయి. అదే ప్రైవేటైజేషన్ చేసి ఉండుంటే అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళు. కానీ ఇక్కడ ఇవే ఫెసిలిటీస్, ఇవే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కాలేజీలో ఉన్నాయో వీళ్ళు ఇస్తున్నప్పుడు దాన్ని ప్రైవేటైజేషన్ అని ఎలా అంటారు? అనరా కదా. ఇంకొక అంశం, ఈ అసెట్ మొత్తం డ్యూరింగ్ ద కాంట్రాక్ట్ పీరియడ్ ఆర్ ఆఫ్టర్ కాంట్రాక్ట్ పీరియడ్ ఆల్సో దిస్ టోటల్ అసెట్ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్. మూడో అంశం, వీటన్నిటి కూడా రెగ్యులేషన్ అథారిటీ అనేది నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉంటుంది. గవర్నమెంట్ అసెట్ మాత్రం గవర్నమెంట్దే, మేనేజ్మెంట్ ఓవర్వ్యూ చేసేది గవర్నమెంటే. వీళ్ళ బాధ్యత లిమిటెడ్ ఇంతవరకే ఉంటుంది. ఇంకా అన్నిటికీ మించి నేనేమంటానంటే స్టేట్ డెవలప్ అవ్వాలి అంటే గవర్నమెంట్ వాళ్ళే అన్నీ నిర్మించాలి అంటే ఏ స్టేట్ కూడా డెవలప్ అవ్వదు, సాధ్యం కాదు. ఎందుకంటే ఫండ్స్ ప్రాబ్లం కాబట్టి. సో పీపీపీ మోడల్కి వెళ్ళినప్పుడు ప్రభుత్వాలు ఆ డెవలప్ చేసి వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఆపరేట్ చేసి వెనక్కి ఇవ్వటం వల్ల యజమాయిషీ ప్రభుత్వాన్ని, అసెట్ ప్రభుత్వాన్ని, రూల్స్ రెగ్యులేషన్స్ విల్ బి ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్. కాబట్టి స్టేట్ తొందరగా ఏ స్టేట్ అయినా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక అంశం వాళ్ళు మభ్య పెడుతున్నారు, ఇదేదో మొదటిగా వచ్చినట్టు పీపీపీ చాలా సంవత్సరాల నుంచి అన్ని రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్లో అమలు అవుతున్నటువంటి ఒక సక్సెస్ఫుల్ మోడల్ అనేది పీపీపీ. దీన్ని ప్రైవేటైజేషన్ అని ఎందుకు అంటున్నారు అనేది నాకు ఇప్పటికే అర్థం కాని అంశం. సార్, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే 17 మెడికల్ కాలేజీలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా కట్టలేనటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అతి తొందరలో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి వస్తుందనే ఆపాలనే ప్రయత్నమైనా ఈ నిరసనలు ఇవన్నీ కూడా. ఇక్కడ రెండు అంశాలు, ఒకటి ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి వస్తుందని, రెండోది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాకూడదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అమరావతి డెవలప్మెంట్ కోసం ఇన్వెస్టర్స్ ముందుకు వస్తే రావద్దు అని లెటర్లు ఆపించే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక అంశం. రెండోది, మెడికల్ కాలేజెస్ ఎవరైతే ముందుకు వస్తారో సంస్థలు ఈ పీపీపీ మోడల్లో వాళ్ళని రావద్దు, తర్వాత నేను వెనక్కి తీసుకుంటే ఎవరు రావద్దని బెదిరిస్తున్నాడు. చెప్పాడు సార్. ఈ బెదిరించటం అనేది ఒక శిక్షార్హమైన నేరం. రాజద్రోహం పెట్టొచ్చు అంటారా? పెట్టొచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే, ఆయన పేరు ఆలీ, ఆయన ఇట్లానే గవర్నమెంట్ అధికారిని సేమ్ టు సేమ్ బెదిరించాడు. ఆయన మీద కేసు పెట్టి 2 సంవత్సరాలు జైల్లో పెట్టారు. సో ఈ బెదిరించటం అనేది ముందు అసలు శిక్షార్హమైన నేరం. బెదిరించటం ఏంటి? గవర్నమెంట్ ఆఫీసుల్ని సప్త సముద్రాల అవసరం ఉంటే తీసుకొచ్చి బట్టలు ఉపదేస్తా అంటాడు, ఈ కాంట్రాక్టర్స్ని బెదిరిస్తాడు, కంపెనీస్ వాళ్ళని బెదిరించి పంపించేస్తాడు, ఇన్వెస్ట్మెంట్ ఎవరన్నా వస్తుంటే రావద్దని పంపించేస్తారు. అంటే స్టేట్ డెవలప్ అవ్వటం చూడలేకపోతున్నారా? ఈ గవర్నమెంట్కి పేరు వస్తుందని చూడలేకపోతున్నారా? ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళు ఫోకస్ దీని మీద పెట్టకుండా
ప్రజల అవసరాలు ఏంటి, ఇప్పుడు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఏమి లేవా? అది టమాటా గిట్టుబాటు ధర కావచ్చు, ఉల్లిపాయ గిట్టుబాటు ధర కావచ్చు, ఇంకా రైతు బంధు పథకంలో పూర్తిగా అమౌంట్ రిలీజ్ కాకపోవటం కావచ్చు. ఇటువంటి రియలిస్టిక్ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రజలతో మమేకమై గవర్నమెంట్కి క్రియాశీలకమైన సూచనలు, సలహాలు అసెంబ్లీలో ఇవ్వాలి. ఇంకొక అంశం, ఈ మెడికల్ కాలేజీ రచ్చ బయట చేయకుండా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో చేసి ఉంటే అది ఆన్ రికార్డు కదా ఒకటి. రెండోది, అఫీషియల్గా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి కూడా పొందే అవకాశం ఉందిగా, ఏది కరెక్టు ఏది వాస్తవం అనేది. ఆ విధంగా చేయటం వల్ల ప్రజలు హర్షిస్తారు. గవర్నమెంటు అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్లకుండా ఒక తప్పు చేస్తున్నారు, అది ప్రజలు హర్షించరు. ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు తీసుకుంటుంటే నో వర్క్ నో పే ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు? దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ క్లాస్, నో వర్క్ నో పే. వీళ్ళు అలవెన్స్లు, ప్రోటోకాల్స్ అన్నీ తీసుకుంటూ ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ అసెంబ్లీకి వెళ్ళకపోవటం అనేది ఒక తప్పు చేస్తూ, ఇది ఇంకొక రకమైన తప్పు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టడం అనేది తప్పు అనేది నా అభిప్రాయం. వీళ్ళకి రియలైజేషన్ వచ్చి ప్రజలను కలుపుకొని పోరాటాలు, నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వవలసిన ఒక బాధ్యత కలిగిన పార్టీలు ఈ విధంగా చేయటం అనేది దురదృష్టకరమైన అంశంగా నాకు అనిపిస్తూ ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే మెడికల్ కాలేజ్ గురించి నిజంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి కట్టాడు అన్నట్టుగా ఇప్పటిదాకా అనుకుంటున్నారు కొంతమంది ప్రజలు. కానీ మీరు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వంచే 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాయి, కానీ దాంట్లో ఉండేటువంటి ఒక డబ్బును కూడా దుర్వినియోగం చేశారు. అవి ఇప్పుడు ఎక్కడున్నాయని చెప్పి అడుగుతారనే ఈ నిరసనలు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.